హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. మా మమ్మీ లేకపోయే వరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. రాగానే ఫస్ట్ చింకులో అయితే బాసలు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంత క్లీన్ చేసుకున్నాను. మమ్మీ లేకపోతే మాత్రం, ఎందుకంటే ఉన్నప్పుడు చేయరా అని మీరు అనుకుంటుండొచ్చు. అప్పుడు చేసాం, కానీ ఎంతైనా వాళ్ళు ఉన్నప్పుడు చేసినంత హెల్ప్ మనం ఒక్కరం చేసుకోవడం చాలా కష్టం. అది రాగానే టైర్డ్గా ఉంటుంది. టైంకి టీ పెట్టిస్తుంది, నాకు ఆకలి అయితే ఏదైనా చేసి పెడుతుంది. ఇప్పుడు చూడండి నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో. ఇంకా మా వారు ఫోన్ చేసి ఏమైనా స్పెషల్గా చెయ్యు అన్నారు. స్పెషల్గా మార్నింగ్ రైస్ అలానే ఉంది, ఆఫ్టర్నూన్ రైస్ తీసుకెళ్ళలేదు. మనకు ఆ రైస్ వేస్ట్ చేయడం అస్సలకే ఇష్టం ఉండదు. ఏం చేద్దామా అని ఆలోచించి పులిహోర వేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే అలా అని నేను వేస్ట్ చేయను అనుకోకండి. డైలీ ఇంత బాక్స్ తీసుకెళ్తాను. ఆ ఇంతలా ఇంత మాత్రం డాగ్స్కి వేస్ట్ అయితే వేయను, డాగ్స్కి అయితే పెడతాను. ఎందుకంటే ఒక్క పూట అన్నం దొరకక ఎంతమంది ఎంత స్ట్రగుల్ అవుతారో చూస్తూనే ఉంటున్నాం. ఒక్క బుక్క దొరికినా చాలన్నట్టు చూస్తుంటారు. అన్నం విలువ తెలిసిన వాళ్ళము. ప్రతి ఒక్క అన్నం గింజ విలువ అంటారు కదా, అన్నం గింజ మీద ఎవరి పేరు రాసి తినే బాకి ఉంటుందో వాళ్ళనేమే ఉంటుందని. అందుకే అన్నం వేస్ట్ చేయొద్దు. ఇంకా నేనైతే రెండు వచ్చేసేయండి. చూడండి పులిహోర చేశాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎందుకు అన్నం వేస్ట్ చేయాలి? అందుకే త్వరగా లెమన్ రైస్ చేసేసాను. ఉన్న 2 ప్రాణాలకు పిల్లలు కూడా మా మమ్మీ మా దగ్గరగానే ఉన్నారు, అందుకే లెమన్ రైస్ చేసేసాను. మరి మీరేం చేసుకున్నారు నాకు కామెంట్లో చేయండి. నేను చెప్పింది ఏమైనా తప్ప అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీ తెలుగు అమ్మాయిని. దయచేసి ఇంకొకటైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ అండ్ టేక్ కేర్.